జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. ఇప్పుడు నేను తీయించినటువంటి స్వామికి ఆ ఫోటో, ఒరిజినల్ ఫోటో స్వామి సమాధికి ముందు 2 సంవత్సరాల ముందు విద్యానగర్ సాయిబాబా మందిరంలో తీసినటువంటి ఆ యొక్క నాకు ఆయన చెప్పినటువంటి విధంగా తీయించుకున్నటువంటి ఫోటో ఇదన్నమాట. ఈ యొక్క ఫోటో ఇది ఈ స్వామి పైన కప్పి ఉండేటటువంటి ఆ యొక్క దుప్పటి కొత్తది మాస్టర్ గారు ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి స్వామి పైన కప్పినారు. ఇది మాస్టర్ గారు కప్పినటువంటి దుప్పటి. ఇది మొదటి ఫోటో. తర్వాత స్వామికి రెండో ఫోటో సైడ్ ఫేస్ ఫోటో. ఇది ఈ సైడ్ ఫేస్ ఫోటో అనేది ఇట్లా తీయించడం జరిగింది. ఈ రెండు కూడా తీయించుకునేటటువంటి అనుభవాన్ని నాకు ఇచ్చి స్వామి తీయించుకున్నారు. ఇవి ఒరిజినల్ ఫొటోస్. ఇవి ఆ రోజుల్లో స్వామి సమాధి అయిన తర్వాత కొంతకాలానికి నేను అక్కడికి స్వామి ఉన్నప్పుడే అప్పుడప్పుడు వెళ్ళొస్తూ ఉండేవాడిని గొలగమూడికి. అట్లా గొలగమూడికి వెళ్ళి నేను స్వామి ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు బయట ఊర్ల వారు 2-3 వచ్చేవాళ్ళు, లోకల్లో ఉండేటటువంటి వాళ్ళు 1-2 వచ్చేవాళ్ళు. మిగతా వాళ్ళంతా కూడా స్వామి శిష్యులు మాత్రమే వారితో ఉంటూ ఉండేవారు. ఆ విధంగా నేను స్వామి దగ్గర అప్పుడప్పుడు వెళ్ళి 2 రోజులు 3 రోజులు నిద్ర చేస్తూ ఉండేవాడిని స్వామి పూరి గుడిసి దగ్గర. ఆ విధంగా స్వామి అక్కడ చిన్న సాల వేసి ఉండేవారు. అక్కడ ఈ భక్తులు స్వామి శిష్యులు సాయంత్రం పొద్దున సాయంత్రం అనికేపల్లి కంటేపల్లి అక్కడికి వెళ్ళి భిక్ష తెచ్చేవాళ్ళు. ఆ భిక్ష తెచ్చిన తర్వాత ఆ పూరిపాకలో ఆ శిష్యులకి ఉండేటటువంటి ఎవరైనా 1-2 ఉంటే వాళ్ళకి కలిపి కొంత అన్నం వండేవారు. ఆ అన్నంలో ఈ స్వామికి తెచ్చినటువంటి ఆ భిక్షను కలిపి అందరికి కూడా భోజనాలు పెట్టేవారు. ఆ రోజుల్లో ఒక కొంచెం భోజనం పెట్టి దానిలో పచ్చడో ఒక పులుసో ఏదో ఒకటి చేసేవాళ్ళు. అట్లా స్వామి శిష్యులు వండినటువంటి ఆ భోజనాన్ని నాకు వాళ్ళు ఆ 2-3 రోజులు అక్కడ ఉన్నప్పుడు పెడుతూ ఉండేవాళ్ళు. ఆ విధంగా నేను స్వామి దగ్గరికి వెళ్తూ వస్తూ ఉన్నాను. ఆ తర్వాత రోజుల్లో 1982 ఆగస్టు 24వ తారీఖున స్వామివారు ఆ వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత స్వామి దగ్గరికి ప్రతి ఆరాధనకి నేను వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో స్వామికి మా సందాల కోసమని మా ఇంటి దగ్గరికి పెసల సుబ్రహ్మణ్య గారు, మాకాని వెంకట్రావు గారు, గురవయ్య స్వామి గారు వీళ్ళు 3 వచ్చారు. వాళ్ళు 3 వచ్చినటువంటి సమయంలో నేను మా ఇంటి దగ్గర మా ఊరికి వస్తే మా ఇంటికి తీసుకుపోయి వాళ్లకు కూర్చోబెట్టి పాలు అవి ఇచ్చి తర్వాత చందా కొంత ఇచ్చాను. వాళ్ళు తిరిగి వెళ్ళేటప్పుడు నేను వారికి నేను తీయించేటటువంటి ఈ 2 ఫోటోలు తీసి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, కొంచెం కార్డ్ సైజ్ ఫొటోస్ తలా 2 ఫోటోలు ఇచ్చాను. ఆ తర్వాత రోజుల్లో ఒక ఆరాధనకి పోతే ఈ ఫోటో డైరెక్ట్ ఫేస్ ఉండే ఫోటో పెద్దది చేసి గొలగమూడిలో మందిరంలో పెట్టున్నారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, అరే ఇది నేను తీయించిన ఫోటోనే ఇక్కడ పెట్టున్నారేమిటి అని నాకు అనుమానం వేసింది. అట్లా తర్వాత అడిగితే అవునయ్యా నువ్వు ఇచ్చిన ఫోటోయేనో, ఇది మెడ్రాస్లో ఎన్లార్జ్మెంట్ చేయించాము అని చెప్పారు. అట్లా ఈ ఫోటో స్వామి సమాధికి ముందు 2 సంవత్సరాల ముందు స్వామివారు నాకు చెవిలో ఫోటో తీయించయ్యని చెప్పి ఆయన తీయించుకున్నటువంటి అద్భుతమైనటువంటి స్వామి యొక్క చిత్రపటం ఇది ఆయన సాక్షాత్తు వారు ఉన్నారు ఇందులో చిత్రపటం అని కూడా అనుకోకూడదు. అట్లా వీరి యొక్క అనుభూతి నాకు గొలగమూడిలో కలిగినందువల్ల నేను ప్రతి ఆరాధనకు వచ్చి గొలగమూడిలో ఉంటూ ఉండేవాడిని. ఆ విధంగా గొలగమూడికి వచ్చినప్పుడు మేము ఎక్కువగా స్వామికి ఆ రోజుల్లో స్వామి ఎక్కడెక్కడ ధుని వేశాడో, ఏ ప్రాంతాల్లో తిరిగాడో ఆ తావుల్లో అంతా పోయి కూర్చొని స్వామిని నామం చేసుకుంటూ ఉండేవాడిని. ఆ విధంగా మాస్టర్ గారు యొక్క ఈ గురు చరిత్ర, సాయిలీలామృతం పుస్తకాలు తీసుకెళ్ళి అక్కడ పారాయణ చేసుకునేవాడిని. ఆ విధంగా స్వామి అన్ని ప్రాంతాల్లో అక్కడ ఎక్కడెక్కడ దునివేసిన ప్రాంతాల్లో అంతా కూర్చొని నేను అట్లా పారాయణ చేసుకుంటున్న పారాయణ ఫలితమే
నేను ఒకసారి ఒక ఆరాధనకి వచ్చినప్పుడు, నేను ఆ రోజుల్లో విశాఖపట్నంలో నేను జైల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నాను. అట్లా వారు ఆరాధనకి తప్పనిసరిగా వచ్చేవాడిని. అట్లా వచ్చినప్పుడు ఒక ఆరాధనకి 7 లక్షల మంది జనం వచ్చారు. ఆ యొక్క సమయంలో నేను లడ్డు కౌంటర్లో సేవ చేసుకున్నాను. అట్లా లడ్డు కౌంటర్లో సేవ చేసుకుంటే రాత్రి 1 గంట 1:30 కల్లా మొత్తం ఎన్నో చేసినటువంటి ఆ లడ్డూలన్నీ కూడా అయిపోగా జనాలకి చాలకుండా అయిపోయినాయి. ఆ విధంగా నేను 3, 5 మంది అట్లా నలుగురితో ఉన్నటువంటి స్వామి సన్నిధి 7 లక్షల మందిని నేను దర్శనం చేయడం జరిగింది అక్కడ భక్తులను. ఆ విధంగా భక్తులు పెరిగిపోయి స్వామి ఏ వాక్యాలైతే పలికాడో, ఏమేమి చెప్పాడో ఆ ప్రతి మాట వేదవాక్కై అక్కడ జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా స్వామిని నమ్మినటువంటి వారికి ఆ అద్భుతమైనటువంటి అనుగ్రహాలు కలుగుతున్నాయి. ఆ విధంగా నేను వారు చేసినటువంటి ఒక్క చిన్న మహిమను మాత్రమే నేరుగా చూడగలిగాను. వారు ఒకరికి బాగలేకుండా వచ్చింది అన్నప్పుడు ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చారు, ఒక అబ్బాయినో పెద్ద ఆయనో తీసుకొచ్చారు. ఆయన్ని తీసుకొచ్చి అక్కడ నిలబెట్టినప్పుడు స్వామి వారికి ఒక పంచె తీసుకొని దాన్ని ఆయన ముఖం దగ్గర తిప్పుతూ కర్రలాగా నిలబడిపోయింది పంచె. అట్లా ఒక్క నిమిషము పాటు ఆయన దగ్గర నిలబడి ఆయనలో ఉండేటటువంటి ఆ నెగిటివ్ ఆ యొక్క ఇవంతా కూడా అతనికి ఏదైతే పట్టి పీడిస్తుందో అదంతా కూడా లాగేసింది. వెంటనే అతను ఆనందంగా హాయిగా హ్యాపీగా ఉన్నాడు. అట్లా వాళ్ళు ఆయన్ని తీసుకువెళ్ళడం జరిగింది. అది నేరుగా స్వామి దగ్గర నేను చూసిన మహిమాది. అట్లా మాస్టర్ గారి యొక్క కృప అనుగ్రహం ఉంటే స్వామి లాంటి గొప్ప మహావిష్ణువు స్వరూపమైనటువంటి భగవాన్ వెంకయ్య స్వాములు వారు అలాంటి వారి దివ్యమైనటువంటి ఆ యొక్క స్వరూపాన్ని దర్శించగలిగే భాగ్యాన్ని మనకు ఆ సద్గురువైనటువంటి భరద్వాజ్ మాస్టర్ గారి వల్ల నేను పొందగలిగాను. ఈ విధంగా ఆ రోజుల్లో మేము ఆ మందిర నిర్మాణం చేసుకుంటూ అది పూర్తయిన తర్వాత స్వామి కేశవైజీ గారని మద్రాసులో ఆ రోజుల్లో షెనాయ్ నగర్లో బాబా మందిరం నిర్మించారు. వారు ఈ మందిర ప్రారంభోత్సవానికి వచ్చారు. అట్లా ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు నేను వారు ఇక్కడికి ప్రారంభోత్సవానికి రాకముందే వారిని అంతకు కొన్ని నెలల ముందే నేను మద్రాసు వెళ్ళి దర్శించడం జరిగింది ఆ రోజుల్లో. అట్లా వారు వచ్చి మళ్ళీ 2వ పర్యాయం ఇక్కడ ప్రారంభోత్సవం చేసే సమయానికి వచ్చిన దానికి నాకు వారిని చూసినప్పుడు చాలా సంతోషమైంది. అలాగే బాబా మందిర ప్రారంభోత్సవానికి నేను దర్శించుకున్న మహాత్ముల్లో మొట్టమొదట మాస్టర్ గారి దగ్గరికి అప్పుడప్పుడు మాస్టర్ గారు తండ్రి గారు అయినటువంటి అనంతాచార్యులు గారు వచ్చి కొద్ది రోజులు ఉండేవారు. వారిని ప్రతినిత్యం మేము నమస్కారం చేసుకునేవాళ్ళం. ఆ తర్వాత మందిర ప్రారంభోత్సవానికి వచ్చిన వాళ్ళల్లో మాస్టర్ గారు అన్నయ్య గారు పెద్ద అన్నయ్య గారు శ్రీ కిరాల కృష్ణమాచార్యులు గారిని దర్శించాను. ఆ తర్వాత శ్రీ వేదవ్యాస గారిని దర్శించాను. అలాగే మందిరానికి నిర్మాణం జరిగే రోజుల్లో చిరంజీవి వేణుగోపాల్ అని 22-23 సంవత్సరాల వయస్సు కుర్రాడుగా ఉండేటటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి వారు వచ్చి కొద్ది రోజులు విద్యానగర్లో ఉండేవారు. అంతకుముందు వాకాడు అనేటటువంటి పల్లెలో ఒక పుత్రకామేష్టి యాగం చేశారు ఒక రెడ్డి గారు. అప్పుడు వారు సమర్థ రామదాసు స్వామి వారి పీఠానికి ఆ వంశంలో వచ్చేటటువంటి గురువు అయినటువంటి వారు వచ్చారు, నారాయణ మహారాజు అని వచ్చారు. వారిని దర్శించాం మొట్టమొదట. అలాగే ఈ పూలమ్మ గారని మందిర శంకుస్థాపనకి ముందు వచ్చింది, ఆమె కూడా వచ్చింది ఆ రోజు. ఆమె ఎవరికైనా అనుగ్రహం చేయాలంటే చేయితో చేయబట్టమని ఇట్లా అన్నప్పుడు మల్లెపూలు, అక్షంతలు, కుంకుమ ఇట్లాంటివి వచ్చేటివి. అలాగా ఆమె ప్రసాదించేది. ఇట్లా మాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి ఆ రోజుల్లో ఈ విధమైన గొప్ప గొప్ప మహాత్ములందరినీ కూడా మాకు దర్శింపజేయడం జరిగింది. అలాగే నేను మందిరం ప్రారంభోత్సవానికి ముందే మమ్మల్ని ఏం చేశారంటే ఒక్కొక్కరిని పిలిచి, అరే నువ్వు మందిరం ప్రారంభోత్సవంలో ఈ పని చేయాలని కొందరికి ఆ బాధ్యతలు అప్పగించారు. అట్లా నేను విద్యానగర్ మందిరంలో స్వామి 3.5 రోజుల పైన ఉన్నారు. ఆ రోజుల్లో
స్వామితో గ్రూప్గా తీసుకున్నటువంటి ఈ యొక్క ఫోటోలో స్వామివారు పడుకున్నారు, పక్కన గురవయ్య స్వామి ఉన్నారు, ఈ వారి పక్కన మాకాని వెంకట్రావు ఉన్నారు, ఆ తర్వాత మన్నవ సత్యం గారు ఉన్నారు, వీరు కోట విజయభాస్కర్ రావు గారు, వారి వెనుక భాగంలో హోమియోపతి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వీరొచ్చి విజయ్ కుమార్ రెడ్డి గారు, వీరొచ్చి సులోచనమ్మ గారి తండ్రి గారు. ఈ ఫోటోలో ఇక్కడ ఉన్నటువంటి వారు సాయిలీలామృతంలో సుశీలమ్మ గారు అని బాబా లీల వస్తుంది, వారి భర్త తహసీల్దార్ గారు వీరు. ఈ మధ్యలో ఉన్నది నేను, ఈ చివరిలో ఉన్నది ఈ వీరి యొక్క బావమరిది కోట సత్యనారాయణ గారు. అలాగా ఈ యొక్క గ్రూప్ ఫోటోలో మనకు వీరందరూ కూడా ఉన్నారు. మురళి అనేటటువంటి వారు ఉన్నారు. ఇక్కడ ఉండేటటువంటి వారు టిడి కృష్ణమూర్తి గారు ఇక్కడ కూర్చున్నవారు. ఈ సభ్యులతో ఒక గ్రూప్ ఫోటో అనేది మేము తీసుకోవడం, స్వామితో తీసుకోవడం జరిగింది. ఈ 3 ఫోటోలు నేను తీయించుకున్నటివి. ఇది వెంకయ్య స్వామి చరిత్ర ఇంగ్లీష్ ఎడిషన్లో మాకాని వెంకట్రావు గారు ప్రచురించారు దీన్ని. ఒక్కొక్కరికి ఆ పని బాధ్యతలు అప్పగించినప్పుడు నాకు క్యూ సిస్టమ్ని నువ్వు సక్రమంగా నడిపించురా అని చెప్పి నాకు చెప్పారు. అట్లా నేను ఆ మందిర ప్రారంభోత్సవం సమయంలో ఆ క్యూలోకి వచ్చేవాళ్ళు రికమెండేషన్ కానీ, రాజకీయ నాయకులు కానీ, ఎవరైనా మేము ధనవంతులు అని కానీ అనేటటువంటిది నువ్వు ఒప్పుకోకుండా అందరినీ పేదవాళ్ళు ధనికులు అనేటటువంటి తేడా లేకుండా, అధికారులు రాజకీయ నాయకులు అనే తేడా లేకుండా అందరినీ కూడా ఒకే మాదిరిగా పంపించు లోపలికి, రికమెండేషన్లు వచ్చిన వాళ్ళను నువ్వు వదలొద్దు అని చెప్పి నాకు మాస్టర్ గారు చెప్పినందువల్ల నేను ఆ 2 రోజులు ఆ క్యూ సిస్టంలో ఉండి అక్కడ నేను ఆహారము నీళ్లు కూడా ఎక్కువ తీసుకోకుండా 2 డేస్ కంటిన్యూగా ఆ ప్రారంభోత్సవం సమయంలో ఆ 2 దినాలు కూడా మాస్టర్ గారి యొక్క ఆ క్యూ సిస్టమ్ని నడిపిస్తూ అందరినీ లోపలికి పంపించేవాడిని. ఆ విధంగా చేస్తూ 2 రోజులు గడిచిన తర్వాత 3వ రోజు ఉదయానికి పూర్తయిపోయింది కార్యక్రమం. నేను మందిరం బయటకు వచ్చి చూశాను. మందిరం బయట వచ్చి చూసినప్పుడు నా యొక్క మనస్సు ఏ విధమైనటువంటి స్థితిలో ఉందంటే ఆ విద్యానగర్లో, అది నేను విద్యానగర్ అన్నటువంటి సంగతి పూర్తిగా నేను మర్చిపోయాను. నేను షిరిడీలో ఉన్నట్టుగా 2.5 రోజుల నుంచి ఆ కార్యక్రమం 2.5 రోజుల నుంచి షిరిడీలో జరుగుతుంటే షిరిడీలో ఆ యొక్క సేవ చేస్తున్నట్టు నేను అనుభూతి చెందాను. ఆ తర్వాత బయట వచ్చిన వెంటనే ఒక స్నేహితుడిని అడిగాను, ఇది షిరిడీలో ఏంది, మన విద్యానగర్లో మాదిరి అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు ఉన్నాయి అని అడిగితే వారు నవ్వి ఏం రా నీకేమన్నా అట్లా ఇట్లా అని. తర్వాత చూస్తే ఇది విద్యానగర్ రా, ఇది షిరిడీ కాదన్నాడు. అంటే నేను ఆ 2.5 రోజుల ఆ యొక్క క్యూ సిస్టంలో ఉండిపోవడం వల్ల నేను షిరిడీ సాక్షాత్తు షిరిడీగా నేను దాన్ని భావించి అక్కడ సేవ చేసుకున్నాను. కాబట్టి నాకు అది షిరిడీయే, సాక్షాత్తు షిరిడీ అని నాకు మైమర్పించింది. అట్లా నేను ఆనందంగా ఆ రోజు ఆ యొక్క సేవ చేసుకున్నాం. ఆ తర్వాత మేము ఆ సేవ అంతా అయిపోయి ఇవన్నీ అయిపోయిన తర్వాత అందరూ ఎవరు వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇట్లా మేము సేవ చేసుకున్నటువంటి ఆ యొక్క విద్యార్థులకు అందరికీ కూడా మాస్టర్ గారు ఆ రోజుల్లో అనుకున్న దానికంటే ఎక్కువ మంది భక్తులు దర్శనానికి వచ్చారు. ఆ తర్వాత వాళ్ళ కోసం చేసినటువంటి ఆ యొక్క కొన్ని పచ్చళ్ళు ఇట్లాంటివి ఊరగాయలు ఇట్లాంటివన్నీ కూడా అందరికీ కొంచెం ప్యాకెట్ చేసి పండ్లు ఆ ప్యాకెట్లు కలిపి మాకు ప్రసాదంగా ఇచ్చారు మాస్టర్ గారు. అట్లా మేము వారి దగ్గర నుంచి ఆ అనుభూతుల్ని పొందుతూ సాక్షాత్తు షిరిడీలో ఏ విధమైనటువంటి ఆలోచన లేని విధానం ఉంటుందో ఆ ఆలోచన లేనటువంటి స్థితి విద్యానగర్ మందిరంలో ఆ మందిరం సన్నిధికి లోపలికి వెళ్ళక ముందు నుంచే మనకు ఆలోచనలు అనేటటువంటి వెళ్ళిపోతాయి. అదేవిధంగా తపోవనంలో మాస్టర్ గారి యొక్క తపశ్శక్తి అక్కడ ఎంత ఉందో ఈ మందిరంలో కూడా అదే విధమైనటువంటి తపశ్శక్తితో ఎంతో ప్రశాంతతనిచ్చేటటువంటి గొప్ప పుణ్యక్షేత్రం విద్యానగర్లోని బాబా మందిరం, తపోవనం. ఈ 2 దగ్గరలో కూడా ఎవరు ఎంతసేపు 1 నిమిషం పాటు కూర్చున్నా కూడా వారు ఎంతో గొప్ప ఫలితాన్ని పొందుతారు. ఇంకా పారాయణ చేసుకున్న వాళ్ళు
అక్కడ ప్రదర్శనలు చేసుకున్న వాళ్ళు, అక్కడ నిద్ర చేసిన వాళ్ళకి ఎంతో మాస్టర్ గారి యొక్క అనుగ్రహం, అమ్మగారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతాయి. అలాంటి దివ్యక్షేత్రము విద్యానగర్. ఈ విషయాన్ని అందరూ తెలుసుకున్న తర్వాత అయినా తపోవనాన్ని, మందిరాన్ని దర్శిస్తారని నా కోరిక. అందుకే ఈ విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఆ విధంగా మాస్టర్ గారి యొక్క తపస్సు శక్తి ఆ యొక్క తపోవనంలో ఉధృతంగా మా మనసులకు తాకేది. అలాంటి సన్నిధిలో మాస్టర్ గారు మాకు ఒక్కొక్క గ్రంథం పూర్తిగా వివరంగా వారు బోధించేవారు. అట్లా బోధిస్తున్నటువంటి సమయంలో కొందరు వారి వారి సమస్యలను మధ్యలో అడిగేవారు, కూడా ప్రశ్నలు అడిగేవారు. కానీ ఆ ప్రశ్నలకు మాస్టర్ గారు సునాయాసంగా ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేసేవాళ్ళు. అలాగే నాకు మిలారెప్ప చరిత్రని ప్రింటింగ్కి ఇవ్వకముందు నన్ను ఒక కాపీ రాసివ్వమని ఆదేశించారు. నేను ఒక కాపీని నా చేతిరాతతో రాసి ఇవ్వగా దానిని ప్రింటింగ్కి పంపించారు. మొట్టమొదటి ఎడిషన్కి ప్రింటింగ్కి నేను రాసినటువంటి మిలారెప్ప చరిత్ర పంపించారు. ఆ తర్వాత రోజుల్లో నాకు అర్థమైంది ఏంటనంటే, రాబోయే రోజుల్లో నీ యొక్క జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి ఆ సమస్యలను తట్టుకునేటటువంటి ఆ యొక్క మనస్తత్వాన్ని, జ్ఞానాన్ని వారు నాకు ప్రసాదించే దానికోసమే నేను ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మార్గాన్ని నుంచి బయట వెళ్ళిపోకుండా నేను అందులో ముందుకు వెళ్ళే ప్రయత్నంలో మాస్టర్ గారు నాకు ఆ యొక్క మిలారెప్ప చరిత్రను రాయించడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో నేను చదువు పూర్తయిన తర్వాత కనీసం 13 సంవత్సరాల పాటు నిరుద్యోగిగా ఉన్నాను. అందువల్ల ఆ నిరుద్యోగిగా ఉన్న సమయంలో నా మనస్సు ఎలాంటి దురుద్దేశంగా నేను భావించకుండా నేను నిరంతరం ధ్యానం చేసుకోవడం, నిరంతరం పారాయణలు చేసుకోవడం, ఆ ఫలితంగా నాకు ఆ యొక్క మాస్టర్ గారి అనుగ్రహంతో నేను 1993లో ఈ ప్రిజన్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంతకుముందు ఈ 10-13 సంవత్సరాల్లో నేను 6-7 ఉద్యోగాలు సెలెక్ట్ అయ్యి నాకు ఆ ఉద్యోగాలు వచ్చేది లేదు. అట్లా నేను సెలెక్ట్ అయినటువంటి ఉద్యోగాల్లో మొట్టమొదట నేవీలో సెలెక్ట్ అయ్యాను, తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యాను, తర్వాత ఫారెస్ట్లో సెలెక్ట్ అయ్యాను, ఎక్సైజ్లో సెలెక్ట్ అయ్యాను. ఈ విధంగా ఎన్నో డిపార్ట్మెంట్లో సెలెక్ట్ అయ్యి నాకు ఆ ఉద్యోగాలు వచ్చేది లేదు. ఇంటి దగ్గరేమో తల్లిదండ్రులేమో ఏమరా నువ్వు పరీక్ష బాగా రాసేవో లేదో, లేకపోతే నువ్వు ఆ ఈవెంట్స్ బాగా చేసేవో లేదో అనేది. కానీ నేను చిన్ననాటి నుంచి హై స్కూల్ స్టడీస్ నుంచి కూడా నేను స్పోర్ట్స్ మ్యాన్. అందువల్ల నాకు సర్టిఫికేట్స్ ఎక్కువగా ఉండేటివి. తర్వాత స్పెషల్ సర్టిఫికేట్స్ కాలేజీలో చేరిన తర్వాత ఎన్ఎస్ఎస్ సర్టిఫికేట్స్, స్పెషల్ సర్టిఫికేట్, కలెక్టర్ సర్టిఫికేట్ నాకు ఉండేది. ఒకప్పుడు 1977లో దివిసీమ ఉప్పెన వచ్చింది. ఆ ఉప్పెన వచ్చినప్పుడు మమ్మల్ని అంతా కూడా అన్ని కాలేజీల నుంచి విద్యార్థులను తీసుకువెళ్ళి ఆ చీరాల్లో సముద్రానికి ఊరికి మధ్యలో ఉన్నటువంటి రోడ్డు కొట్టుకుపోయినందువల్ల మేమంతా కూడా 14 రోజులు అక్కడ ఉండి మేము ఆ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. దానికి ఆ రోజుల్లో స్పెషల్ కలెక్టర్ సర్టిఫికేట్ కలెక్టర్ గారు ఇచ్చారు. అట్లాంటి ముఖ్యమైనటువంటి ఈ సర్టిఫికేట్స్, తర్వాత బి సర్టిఫికేట్ పాస్ కావడం ఎన్సీసీలో, ఈ సర్టిఫికేట్స్ అన్నీ నాకు సహకరించి నా యొక్క ఈ ప్రిజన్ డిపార్ట్మెంట్లో సెలక్షన్ అయినప్పుడు ఆ సర్టిఫికేట్స్కే 25 మార్క్స్కి 25 మార్క్స్ ఇచ్చారు. ఆ తర్వాత స్పోర్ట్స్ మ్యాన్ అయిన దానివల్ల 5 ఐటమ్స్ పాస్ కావాల్సి ఉంటే నాకు 3 ఐటమ్స్కే నేను సెలెక్ట్ అయిపోయాను. ఆ తర్వాత రోజుల్లో రిటర్న్ టెస్ట్ పెట్టారు కడపలో రిటర్న్ టెస్ట్ రాసి అక్కడనే స్పోర్ట్స్ చేసి, ఆ తర్వాత లాస్ట్ ఇంటర్వ్యూ నెల్లూరు, అప్పుడు డిస్ట్రిక్ట్ జైలుగా ఉండింది, ఆ తర్వాత అది సెంట్రల్ జైలుగా మారింది. ఆ డిస్ట్రిక్ట్ జైల్లో ఆ ఆఫీసర్లు అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అప్పుడు ప్రతి ఒక్కరిని 2-3 నిమిషాలు క్వశ్చన్ చేసి బయట పంపిస్తుంటే నన్ను 10 నిమిషాలు అన్ని విషయాలు అడిగి వాళ్ళు అడిగారు. వాటిల్లో ప్రతి వాటికి నేను సమాధానం చెప్పిన దానివల్ల వారు ఒక మాట అన్నారు, నిన్ను ఎక్కడైనా మన రాష్ట్రంలో ఎక్కడైనా ఉద్యోగం మీకు ఇస్తాం, నువ్వు వెళ్తావా, ఉద్యోగం చేస్తావా అని లాస్ట్ క్వశ్చన్ వేశారు.
మీ ఇష్టం సార్, మీరు ఎక్కడ వేసినా కూడా నేను ఉద్యోగం చేస్తానని ఆ మాట చెప్పినప్పుడు వాళ్ళు నాకు ఆ ఉద్యోగం ఇస్తారన్నటువంటి ఆ యొక్క ఆనందం అనేది కలిగింది. ఆ తర్వాత రోజుల్లో నాకు పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ వచ్చినప్పుడు ఫస్ట్ పోస్టింగ్గా నేను విశాఖపట్నంలో ఉద్యోగం చేయడం జరిగింది. ఇట్లా మాస్టర్ గారి అనుగ్రహంతో నేను ఈ యొక్క పారాయణల ఫలితంగా నాకు 13 సంవత్సరాలు దాదాపుగా నేను 83 నుంచి 93 వరకు ఎన్నో కఠినమైనటువంటి పరీక్షలను నేను అనుభవించడం జరిగింది. ఆ తర్వాత వారి అనుగ్రహంతో నేను రాత్రులు చెప్పేవాడిని, బాబాతో మాట్లాడేవాడిని, అయ్యా నువ్వు నాకు ఉద్యోగం ఇచ్చినా ఈకపోయినా, నాకు ఏ వ్యాపారం చేసుకునే దానికి అవసరమైనటువంటి ధనం ఇచ్చినా ఈకపోయినా నేను నిన్ను వదలను అని చెప్పి బాబా ప్రార్థన చేసుకొని పడుకుంటుండేవాడిని. అందువల్ల నాకు రాబోయే రోజుల్లో ఈ ఉద్యోగం వస్తుంది అనేటటువంటి సంగతిని నాకు తెలియజేసేదానికిగా ఒక కోయవ దొర వేషంలో, అంటే శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి రూపంలో ఒక తపస్వి మా ఊరిలో భిక్షకు వచ్చారు ఒకరోజు. వచ్చినప్పుడు వారు మా వీధిలో ఉండే ప్రతి ఇంటి దగ్గర భిక్ష అడుగుతున్నారు, ఎవరు కూడా భిక్ష పెట్టలేదు. అట్లాంటప్పుడు మా ఇంటి దగ్గర వచ్చినప్పుడు నేను, స్వామి మీకు భిక్షిస్తాను తింటారా అని చెప్పి మా ఇంట్లో లోపలికి ఆహ్వానించే ముందు నా ముఖాన్ని చూసి వారు ఏమన్నారంటే, నాయనా నీకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అని చెప్పారు. అప్పుడు నేను ఒకటే మాట అన్నాను, స్వామి నేను నమ్మను, ఆ మాట నేను నమ్మను, నాకు ఎంతోమంది ఇట్లా మా ఉద్యోగం వస్తుందని చెప్పి నా దగ్గర డబ్బు తీసుకొని వెళ్ళిపోయారు తప్ప నాకు ఉద్యోగం రాలేదు అని చెప్పాను. అప్పుడు ఆ స్వామి నన్ను కౌగిలించుకొని, బాబా ఏ విధంగా అయితే పలుకుతాడో ఆ విధంగా, నాయనా నువ్వు నా సోదరుడివి, నీకు తప్పనిసరిగా 1 సంవత్సరంలోపు గవర్నమెంట్ ఉద్యోగం వస్తుంది అని మాట ఇచ్చారు. అప్పుడు నేను అడిగాను, స్వామి తమరు ఎక్కడుంటారు అని అంటే, నేను వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో ఉంటాను కందిమల్లాయపల్లిలో అని అన్నాడు. ఆ తర్వాత రోజుల్లో 8 నెలలకే నాకు ఆ గవర్నమెంట్ ఉద్యోగం అనేది రావడం జరిగింది. ఆ తర్వాత ట్రైనింగ్ నిమిత్తం నేను వెళ్ళే ముందు మా ఊరు శివాలయంలో మా మ్యాథ్స్ ఇంగ్లీషు టీచర్గా ఉన్నటువంటి హై స్కూల్లో టీచర్గా ఉండేటటువంటి సత్యనారాయణ స్వామి గారు మా శివాలయంలో పురాణం చెప్తూ ఉండేవారు, రామాయణం ఇవి చెప్పేవారు. ఈ చలికాలం వచ్చేటప్పటికే వచ్చి వినేటటువంటి భక్తులంతా తగ్గిపోయిన దానివల్ల ఆయన నిరాశతో ఆయన ఇంకా ఆపేద్దామని చెప్పి ఆ రామాయణాన్ని పూర్తి చేసిన తర్వాత, ఇంకా నేను చెప్పను ఆయన, ఫలానా వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా రమణయ్య, ఆయన్ని నేను చెప్పానని చెప్పు, అతను వచ్చి మీకు ఏదన్నా చదివి చెప్తాడు, ఆయన చెప్పినప్పుడు మీకు ఇష్టమైతే అర్థం కాకపోతే ఆయనకి చెప్పండి, ఆయన నన్ను అడిగితే నేను దానికి సమాధానాలు ఆయనకి చెప్తాను, మళ్ళీ ఆయన వచ్చి మీకు చెప్తాడని చెప్పినప్పుడు, ఆ విధంగా నేను మొట్టమొదట అక్కడ ఉద్యోగం రాకముందు మాస్టర్ గారు దగ్గరికి అక్కడ చేసినటువంటి సాయి సచ్చరిత్ర మొదటి పారాయణ చేశాను, 2వ చరిత్ర వెంకయ్య స్వామి చరిత్ర చేశాను, 3వ చరిత్ర శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చదివాను. ఇట్లా మొట్టమొదట గణేష్ పురాణం చదివి వినిపించాను, తర్వాత వెంకయ్య స్వామి చరిత్ర, తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, 4వది సాయి సచ్చరిత్ర. ఈ సాయి సచ్చరిత్ర చదివి వినిపించేటప్పుడు 7వ అధ్యాయం వచ్చేటప్పటికి 7వ అధ్యాయం చెప్పాల్సిన రోజుకి నాకు ట్రైనింగ్కి రమ్మని పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చేసాయి. ఆ విధంగా నాకు బాబా యొక్క పారాయణ చేసినప్పుడు ఈ మహాత్ములు స్వామి వెంకయ్య స్వామి పారాయణ, బ్రహ్మంగారి చరిత్ర, ఈ సాయి సచరిత్ర ఈ పారాయణ చేసి వాళ్ళకి చెప్పేటటువంటి సమయంలోనే నాకు ఈ అపాయింట్మెంటు వచ్చిన దానివల్ల ట్రైనింగ్కి నేను ట్రైనింగ్ వెళ్ళిపోతున్నానంటే వాళ్ళు బాధపడ్డారు. అట్టేటప్పుడు నేను చెప్పాను, ఇంకా 4 రోజులు ఉంది నాకు ట్రైనింగ్కి వెళ్ళేదానికి గడువు, ఈ లోపల 3 రోజులు 1 గంట ముందు మీరు కానీ వస్తే నేను బాబా చరిత్ర మొత్తం చదివేస్తానని ఆ 2-3 రోజుల్లో పూర్తిగా బాబా చరిత్ర పూర్తి 53వ అధ్యాయ మొత్తం సాయి సచరిత్ర మొత్తం చదివి పారాయణ పూర్తి చేసి మా శివాలయంలో సోమేశ్వర స్వామి పార్వతీ అమ్మవారు వారికి కొబ్బరికాయలు కొట్టి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తర్వాత స్వామికి అమ్మవారికి పార్వతీ అమ్మవారికి వాళ్ళకి నేను నమస్కారాలు చేసుకొని, అమ్మ స్వామి నేను ఇట్లా ట్రైనింగ్కి బయలుదేరి వెళ్తున్నాను, మళ్ళీ నాకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా నేను ఆ ఉద్యోగ బాధ్యతల్లో
ట్రైనింగ్ పూర్తి చేసేటట్టుగా నన్ను ఆశీర్వదించండి అని వారిని ప్రార్థన చేసుకొని నేను వెళ్ళడం జరిగింది. నేను ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నాకు ఫస్ట్ పోస్టింగ్గా విశాఖపట్నంలో నన్ను పోస్టింగ్ ఇచ్చారు. ఆ విధంగా ఒక 5 సంవత్సరాలు 1994 నుండి 99 వరకు నేను విశాఖపట్నంలో ఉద్యోగం చేశాను. అలాంటి రోజుల్లో మాస్టర్ గారి యొక్క అనుగ్రహం వల్ల, మాస్టర్ గారితో నాకు ఉన్నటువంటి ఈ యొక్క భక్తి వల్ల నేను ఎక్కువగా సాయిలీలామృతము, తర్వాత గురుచరిత్ర, వెంకయ్య స్వామి చరిత్ర, ఇంకా కొన్ని గ్రంథాలన్నీ కూడా ఈ పాకలపాటి గురువు చరిత్ర ఇట్లాంటి బుక్స్ అన్నీ తీసుకుపోయి మా దగ్గర జైల్లో ఉండేటటువంటి ముద్దాయిలకు ఇచ్చి చదివించేవాడిని. ఆ విధంగా చదివించడం నాకు అలవాటైంది. ఎందుకంటే అట్లా చదివించినా మాకు వారానికి ఒక్కసారి ఈ యొక్క ముద్దాయిల కోసంగా క్రైస్తవులు వచ్చి ప్రార్థన చేస్తారు, ముస్లిమ్స్ వచ్చి నమాజ్ చేస్తారు. హిందువుల పరంగా శ్రీ దివాకర్ల వెంకటావధాని గారు వచ్చి వాళ్ళకి మంచి విషయాలు బోధించేవారు. అందువల్ల నేను కూడా బాబా చరిత్రలు ఈ గ్రంథాలన్నీ కూడా వారికి ఇచ్చి చదివించడం అనేటటువంటిది జరిగింది. ఈ పారాయణలు చేసుకున్న దానివల్ల ఎంతో కొంతమంది వాళ్ళల్లో తెలుసో తెలియకో చేసినటువంటి ఆ తప్పులకు, కొందరు మర్డర్ కేసుల్లో వచ్చినటువంటి ఆ వ్యక్తులకు కూడా ఈ పారాయణ ఫలితంగా వాళ్ళు నిర్దోషులని వాళ్ళ యొక్క శిక్షను అక్కడికి కొట్టివేయడం జరిగింది. అట్లా కొంతమంది బాగుపడ్డారు. అలాగే ఎక్కువగా వాళ్ళు నేను ట్రాన్స్ఫర్ అయి నెల్లూరు వచ్చేటప్పుడు వాళ్ళంతా కూడా కొంతమంది సార్ మీరు వెళ్ళొద్దు, ఇక్కడే ఉద్యోగం చేయండి అని నన్ను అడిగితే నేను చెప్పాను, నాయన మాది చాలా దూరం కదా, నాకు బాధ్యతలు ఉంటాయి, మా తల్లిదండ్రులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందువల్ల మా ఊరికే వేశారు కాబట్టి నేను అక్కడ వెళ్తున్నాను, నెల్లూరు వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పుకొని అట్లా అక్కడ ఉన్న 5 సంవత్సరాలు నేను ఈ సాయిలీలామృతం, ఈ గురుచరిత్ర, ఈ గ్రంథాలను ఎంతోమందితో వాళ్ళతో పారాయణ చేయించడం జరిగింది. ఇట్లా మాస్టర్ గారి అనుగ్రహం ఉంటే ఎక్కడైనా కూడా మనం వాటిని సత్సంగం రూపంలో అందరికీ తెలియజేయడం, వాళ్ళకి చెప్పడం అనేది ఇప్పటికీ నేను చేస్తూ ఉన్నాను. నా యొక్క చివరి కోరికగా నేను 2019లో 11 months ఉందనగా నేను ఒంగోలు డిస్ట్రిక్ట్ జైల్లో నేను ఉద్యోగ విరమణ చేయడం అనేది జరిగింది. ఇట్లా నాకు గురువు గారి సన్నిధిలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత కూడా నేను మాస్టర్ గారి సన్నిధిలో నేను పారాయణ చేసుకోవడం, మాస్టర్ గారిని దర్శించడం నిత్యం. అట్లా 3 సంవత్సరాలు ఉన్న పిదప నేను తిరిగి నెల్లూరు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం నెల్లూరులో ఉంటున్నాను. ఆ విధంగా అమ్మగారు పరంపదించినప్పుడు కూడా అమ్మగారి యొక్క సన్నిధికి ఒంగోలులో ఉన్నటువంటి ఆ 3 సంవత్సరాల్లో అప్పుడప్పుడు వెళ్ళి వారిని దర్శించడం జరుగుతూ ఉండేది. ఇట్లా మాస్టర్ గారు, అమ్మగారు అనుగ్రహం వల్ల బాబాను తెలుసుకుంటూ ఈ విధంగా ఎన్నో క్షేత్రాలను మాకు చిన్న వయసులో 20వ సంవత్సరంలో మాస్టర్ గారు మమ్మల్ని అంతా కూడా షిరిడీ యాత్ర చేయించారు. 1980వ సంవత్సరంలో మాస్టర్ గారు ఒంగోలులో ఉండేటటువంటి బాబా భక్తులను, విద్యానగర్లో ఉండేటటువంటి బాబా భక్తులను అందరినీ కలిపి షిరిడీ సాయి కల్చరల్ మిషన్లో మేమంతా కూడా మెంబర్స్గా ఉన్నందువల్ల మమ్మల్ని అందరినీ కూడా మొట్టమొదట షిరిడీ యాత్ర విద్యానగర్ నుంచి ప్రారంభించారు మాస్టర్ గారు. ఆ రోజుల్లో మాస్టర్ గారు మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు ఈ యొక్క బస్సు మమ్మల్ని తీసుకెళ్ళింది. షిరిడీ యాత్రకు వెళ్ళినటువంటి బస్సు ఇది. మాస్టర్ గారు అందరితో కూడా గ్రూప్గా ఉన్నారు. ఈ గ్రూపులో నిలబడి ఉన్నటువంటి ఒంగోలు భక్తులు, విద్యానగర్ వాళ్ళు కలిసి మేము ప్రయాణించడం జరిగింది. అట్లా మేము ప్రయాణించినటువంటి ఆ బస్సులో షిరిడీ యాత్ర చేసినటువంటి ముఖ్యులందరూ కూడా వీరు జేవి సుబ్బయ్య మాస్టర్ గారు, వీరు విద్యానగర్లో బోటనీ లెక్చరర్ గారు శ్రీ సూర్యప్రకాశ్రావు గారు, వీరు ముగ్గురు కూడా ఒంగోలు వాస్తవ్యులు. ఆ తర్వాత వీరు ఇక్కడ ఉండేటటువంటి ఇది నేను, ఈ తల నేను, వీరు సీతారామయ్య గారు, తర్వాత
వెంకటరమణయ్య అని నా క్లాస్మేట్ విద్యానగర్లో కృష్ణయ్య శెట్టి గారి సోదరుడు. వీరు ఎద్దనపూడి సురేంద్ర గారు కోట ఇంజనీరింగ్ కాలేజీలో టైపిస్ట్ కమ్ క్లర్క్. వీరు మాస్టర్ గారి పక్కన చిన్న తలగా ఉండేవారు ఆయన జిఎం అంటుంటారు, మెట్టు ప్రసాద్ గారు. వారి పక్కనే మాస్టర్ గారి పక్కన ఆనుకో ఉండేటటువంటి ఈ అబ్బాయి దామోదర్ రెడ్డి గారు, వారి తండ్రి గారు. ఆ తర్వాత వీరు ఒంగోలులో తహసీల్దార్గా పనిచేసినటువంటి హనుమంతరావు గారు. వీరొచ్చి దామోదర్ రెడ్డి గారి పెదనాన్నగారు. వీరు హరిబాబు గారు, జిఎం గారి బ్రదర్ హరిబాబు గారు. ఇక్కడ గోవిందప్ప మాస్టర్ గారు ఉన్నారు ఈ కొసలో. వారికి ఆనుకొని మధ్యలో ఉండేటటువంటి వారు నా క్లాస్మేట్ దేవయ్య గారు. అలాగే ఈ చివరికి వచ్చేటప్పటికి వీళ్ళంతా ఒంగోలు వాళ్ళు. ఇక్కడి నుంచి ఈ మధ్యలో ఉండేటటువంటి చిన్న తలగా ఉండేటటువంటి వారు ఆయన మంగళంపల్లి రాధాకృష్ణ గారు. ఈ వరుసలోకి వచ్చేటప్పుడు ఇక్కడ అమ్మగారు ఉన్నారు, అమ్మగారు వేదమ్మ గారు. ఆ తర్వాత అమ్మగారి ఇంట్లో పనిచేస్తున్నటువంటి ఈ పాప. ఆ తర్వాత పైన ఈ అమ్మాయి వచ్చి సూర్యప్రకాశ్రావు మాస్టర్ గారి వాళ్ళ పాప. ఈ అబ్బాయి జేవి సుబ్బయ్య మాస్టర్ గారి కుమారుడు. ఇక్కడ జేవి సుబ్బయ్య మాస్టర్ గారి శ్రీమతి ఉంది, హనుమంతరావు సార్ గారి వాళ్ళ శ్రీమతి ఉంది. ఈ చిన్న పాప బొడ్డుపల్లి లక్ష్మి రాజ్యలక్ష్మి గారు, జేవి సుబ్బయ్య మాస్టర్ గారు వాళ్ళ కుమార్తె. ఈ తర్వాత ఇక్కడ పక్కన ఉండేటటువంటి వాళ్ళు ఈ మధ్యలో ఇక్కడ ఈమె దామోదర్ రెడ్డి తల్లిగారు. ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళల్లో ఈ మధ్యలో ఉన్నటువంటి ఆమె మంగళంపల్లి రాధాకృష్ణ గారి శ్రీమతి. ఈమె సుబ్బలక్ష్మమ్మ అత్తగారు. తర్వాత వచ్చి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళల్లో ఈ ఒంగోలు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి వారు మన అమ్మగారి సోదరి అనసూయమ్మ గారు. తర్వాత వచ్చి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళల్లో విద్యానగర్లో ఉండేటటువంటి దామోదర్ రెడ్డి సోదరుడు వీడు మురళి, వాళ్ళ తమ్ముడు రాజా. ఇట్లా గ్రూప్లో ఈ గ్రూప్ ఫోటో మేము వెళ్ళే ముందు తీయించుకోవడం జరిగింది. అట్లా మేము షిరిడి యాత్ర ఆ రోజుల్లో 14 రోజులు తీసుకెళ్ళారు మమ్మల్ని. దానికి కావలసినటువంటి ఆ టికెట్ ఆ రోజుల్లో 250 రూపాయలు తీసుకున్నారు ఒకరికి. ఆ 250 రూపాయల్లోనే రూమ్ రెంట్లు, భోజనాలు, టిఫిన్లు అన్నీ కూడా మాకు ఏర్పాటు చేశారు. ఆ విధంగా మాస్టర్ గారు ఒంగోలు నుంచి మొట్టమొదటి షిరిడి యాత్రగా అందరినీ ఒంగోలు నుంచి మమ్మల్ని కలిపి తీసుకెళ్ళడం జరిగింది. ఈ యాత్రలో మాస్టర్ గారు ఒక్కొక్క ప్రాంతానికి తీసుకెళ్ళేటప్పుడు ఇంకా అది ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉందనంగా ఆ యొక్క పుణ్యక్షేత్రం యొక్క పూర్తి వివరాలన్నీ కూడా మాకు వివరిస్తూ ఆ యొక్క క్షేత్రంలో ఎక్కడ మీరు ప్రదర్శనలు చేయాలి, ఎక్కడ మీరు కొబ్బరికాయలు ఇట్లాంటివి మీరు పూజ సామాగ్రి సమర్పించుకోవాలి, ఇట్లాంటివన్నీ కూడా వివరంగా మాకు చెప్పేవారు. అట్లా మమ్మల్ని మొట్టమొదటిసారిగా తీసుకుపోయింది పుట్టపర్తి తీసుకుపోయారు. కానీ పుట్టపర్తికి వెళ్ళిన వెంటనే శ్రీ సత్యసాయిబాబా గారు ఆ రోజు బెంగళూరు వెళ్ళున్నారు, వైట్ఫీల్డ్కి వెళ్ళున్నారు, లేరు. అందువల్ల మేము అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి ఆదోని వెళ్ళాము. ఆదోనిలో మన వెంకటేశ్వర్లు గారు ఉన్నారు, ఆయన ఏసిటిఓగా ఉన్నారు. ఆ వెంకటేశ్వర్లు గారి ఇంటి దగ్గర వెళ్ళి అక్కడ మేము ఉపాహారం తీసుకొని మళ్ళీ రాత్రి బయలుదేరి మంత్రాలయంకి వెళ్ళడం జరిగింది. మంత్రాలయం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అటుపైన షిరిడి లోపలికి మాణిక్యనగర్ పోవడం, అక్కడి నుంచి అట్లా ఒక్కొక్కటి గాణగాపూర్ పోవడం, ఇట్లా దత్తక్షేత్రాలన్నీ కూడా చూపించుకుంటూ షిరిడీలో ఒక 4-5 రోజులు ఉన్నాం. ఆ 4 రోజులు 5 రోజులు మాకు మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే షిరిడీ క్షేత్రంలో అయినా బాబా యొక్క మందిరాల్లో అయినా ఎక్కడ కూడా మీరు నాకు బాబా ముందు మీరు అక్కడ ఆ క్షేత్రాల్లో నాకు నమస్కారం చేయొద్దు, పాద నమస్కారం చేయబాకండి. జనంలో మధ్యలో ప్రత్యేకంగా మీరు అంతగా నమస్కారం చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ
రూమ్కి వచ్చినప్పుడు ఒకసారి నమస్కారం చేసుకొని వెళ్ళిపోండి విభూతి తీసుకొని అని మాస్టర్ గారు ఆజ్ఞించారు. అందువల్ల మేము ఆ ప్రాంతంలో బాబా యొక్క సన్నిధిలో ఎక్కడా కూడా ద్వారకామాయిలో కానీ మన యొక్క బాబా మందిరంలో కానీ చావళ్ళలో కానీ ఆంజనేయ స్వామి గుళ్ళో కానీ లేకపోతే మన యొక్క గురుస్థాన్లో కానీ ఎక్కడ కూడా మేము అలాంటి పనులు చేయకుండా వారి యొక్క ఆజ్ఞను పాటించుకొని వారు ఏ విధంగా మమ్మల్ని తీసుకెళ్లారో ఆ విధంగా ఆనందంగా మళ్ళీ మేము తిరిగి రావడం జరిగింది. అప్పుడు ఈ యాత్రకు వెళ్ళే ముందు ఈ బస్సు డ్రైవర్గా ఉండేటటువంటి విజయవాడ వాస్తవ్యులు సాంబశివరావు గారు, ఈ సాంబశివరావు గారికి 25 సంవత్సరాల సర్వీస్ ఉంది. ఈ దివ్యక్షేత్రాలను తీసుకుపోయి భక్తులను తీసుకుపోయేటటువంటి ఆయనకు అంత సర్వీస్ ఉంది. వారు మామూలు యాత్రగా పోయేటటువంటి వ్యక్తులతో వెళ్తున్నారు కాబట్టి వారు మధ్య మధ్యలో ఆయన త్రాగుడికి అలవాటు పడి ఉండేవాడు కాబట్టి త్రాగి కూడా డ్రైవింగ్ చేసేవాడు. కానీ మాస్టర్ గారు ఏం చేశారంటే వారు విద్యానగర్కి వచ్చిన వెంటనే వారితో బాబా దగ్గర అక్కడ తపోవనంలో ఈ మాట అడిగారు. నాయనా, మనం షిరిడీకి పోతున్నాము, సాక్షాత్ భగవంతుడి సన్నిధికి పోతున్నాము, మీరు తిరిగి మళ్ళీ వచ్చే అంతవరకు కూడా మీరు తాగడం అనేది మానేయాలి అని మాస్టర్ గారు ఆయనతో చెప్పడం జరిగింది. ఆ విధంగా సాంబశివరావు గారు మాట ఇచ్చారు. స్వామి, నేను ఇక్కడి నుంచి వెళ్ళి తీసుకొచ్చేదాకా నేను ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఆ మందు తాగను అని చెప్పి వారు మాట ఇచ్చారు. అదేవిధంగా మమ్మల్ని ఆ 14 రోజుల యాత్రలో అన్ని దివ్యక్షేత్రాలు అన్నింటిలో కూడా మాకు ఎలాంటి ఆపద కలగకుండా సక్రమంగా వారు బస్సుని నడిపి మాకు తిరిగి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అట్లా మేము బొంబాయికి వెళ్ళే ముందు పూణేలో తెల్లవారుజామున టీ తాగుదామని ఆగి ఆ టీ తాగిన వెంటనే బొంబాయికి వెళ్ళేటప్పుడు పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా ఫుల్ ట్రాఫిక్గా ఉంది. ఆ రోజు 3 యాక్సిడెంట్లు జరగాల్సింది, 3 యాక్సిడెంట్లు కూడా అవి జరగకుండా తప్పించుకోవడం జరిగింది. అదే వారు మందు దాకా కానీ నడిపేటటువంటి విధంగా కానీ ఉండుంటే మొదటి యాక్సిడెంట్లోనే అందరూ పోవాల్సి వచ్చేది. అట్లా కాకుండా వారి యొక్క మాట ప్రకారం, మాస్టర్ గారి యొక్క ఆజ్ఞ ప్రకారం వారు పాటించి మమ్మల్ని ఆనందంగా మళ్ళీ తిరిగి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అట్లా మేము షిరిడీ యాత్రను 1980లో వారు ఆ యాత్రను తీసుకుపోయి పరిసమాప్తి చేశారు మాకు అక్కడ ఉన్న సమయంలో. అదే రోజుల్లో మేము మాస్టర్ గారి దగ్గర ఉంటే అప్పుడప్పుడు ఎవరి దగ్గరికైనా మహాత్ముల దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తాం స్వామి అని చెప్పంటే వారు కొందరిని దగ్గరికి వెళ్ళమనేవారు, కొందరి దగ్గరికి వద్దురా అనేవాళ్ళు. అట్లా వారు చెప్పిన వాళ్ళ మహాత్ములను మాత్రమే మేము దర్శించడం జరిగింది. మాస్టర్ గారు ఇంకా సమాధికి ముందు కొంతకాలం ముందు నన్ను అక్కడ ఊర్లో ఉంచకుండా విద్యానగర్లో హైదరాబాద్కి వెళ్ళిపోవడం జరిగింది. ఒక 3 months నేను మా స్నేహితుడు ఒక వ్యాపారం చేసి దెబ్బతిని ఉంటే ఆ వ్యాపారాన్ని మళ్ళీ ఘాట్లో పెట్టేదానికి నన్ను తీసుకుపోతే నేను ఆ 3 నెలలు అతనికి పనిచేసి అతను అప్పులన్నీ తీర్చి ఆ తర్వాత రోజుల్లో అతను మళ్ళీ తన వ్యాపారాన్ని కొనసాగించుకునేటట్టు చేసి మాట ప్రకారం నేను తిరిగి వచ్చేదానికని ఆ 3 నెలలు అక్కడ ఉన్నాను. ఆ 3 నెలల సమయంలో నాకు మాస్టర్ గారు అక్కడికి నాకు పంపించింది ఎందుకనేది అప్పుడు అర్థమైంది. మాస్టర్ గారు మాకు నాంపల్లి బాబా దగ్గరికి తీసుకెళ్ళి నాంపల్లి బాబా సేవ నాకు 3 మాసాల వారికి చేసుకునేటటువంటి భాగ్యాన్ని నాకు కలిగించారు. అట్లా నేను అర్ధరాత్రి సమయంలో 10:30 కల్లా వెళ్ళి రాత్రి 1:30, 2 కల్లా నేను రూమ్కి వచ్చి పడుకునేవాడిని స్వామికి సేవ చేసి. ఇట్లా నాంపల్లి బాబా సేవ చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. అలాగే మేము షిరిడీ యాత్రలో మమ్మల్ని తీసుకెళ్ళినప్పుడు మొట్టమొదట షిరిడీలో శివనేశ్వర స్వామి దర్శనం ఇప్పించారు. ఆ తర్వాత ఆ సమయంలో జీవించి ఉన్నటువంటి బాబా భక్తులుగా ఉన్నటువంటి ఆ యొక్క మహర్షపతి కుమారుడు మార్తాండ్ మహారాజ్ వారిని, ఉద్ధవరావు దేశపాండే గారిని, గోదావరి మాత గారిని, పోతే బాబా గారిని, ఇట్లా అక్కల్కోటలో స్వామి గజానన్ మహారాజ్ గారిని, ఇట్లా ముఖ్యమైనటువంటి గొప్ప మహాత్ములను మాకు దర్శింపజేశారు. ఈ అంతా కూడా మాస్టర్ గారి అనుగ్రహంతో మేము చేసుకోగలిగాము తప్ప
మేము వెళ్ళి చేసుకునేదానికి ఎలాంటి స్థితుల్లో కూడా వెళ్ళగలిగే వాళ్ళం కాదు. మాస్టర్ గారి కృప అనుగ్రహం ఉంటే ఎంత గొప్ప మహాత్ములు అనుకునే వాళ్ళు కూడా మాస్టర్ గారి అనుగ్రహంతో మాకు వాళ్ళు దర్శనమిస్తూ ఉండేవాళ్ళు. ఈ విధంగా షిరిడి యాత్రలో అద్భుతమైనటువంటి ప్రతి క్షేత్రంకి వెళ్ళేటప్పుడు ఆ క్షేత్ర మహాత్యం, ఇప్పుడు అక్కలకోట వెళ్ళేటప్పుడు అక్కలకోట స్వామి చరిత్ర చదివి చెప్పేవారు. అలాగే గాణగాపురం వెళ్ళినప్పుడు అక్కడ నృసింహసరస్వతి స్వామి, అక్కడ ఏ అష్టతీర్థాల్లో ఎక్కడ స్నానం చేయాలి, ఎక్కడ మనం ప్రదక్షిణలు చేసుకోవాలి, ఎక్కడ కూర్చొని పారాయణ చేసుకోవాలి అనేటటువంటి విషయాలన్నీ కూడా మాకు తెలియజేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఆ క్షేత్రాలన్నీ కూడా దర్శింపజేశారు మాస్టర్ గారు. అట్లా మాస్టర్ గారు యొక్క అనుగ్రహాన్ని మా అందరూ పొందాలనేటటువంటి ఆ కోరిక మాకు ఉంది కనుకనే నేను ఈ విషయాలన్నీ కూడా చెబుతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా బయట ఎక్కడా ఎవరికి ప్రవచనాలు చెప్పలేదు, ఎవరికి ఏ విషయాలు నేను తెలియజేయలేదు. కానీ విద్యానగర్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మాస్టర్ గారు విద్యానగర్ విడిచి వెళ్ళేదానికి కారణమైంది. ఆ రోజుల్లో మాస్టర్ గారి దగ్గర నేను మాస్టర్ గారు ఎక్కడికి వెళ్తే అక్కడకు నేను అప్పుడప్పుడు ఒంగోలుకైనా ఎక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు వెళ్తూ ఉండేవాడిని. అట్లా ఒక పర్యాయం విద్యానగర్లో శ్రీరామనవమి ఉత్సవాలకి మాస్టర్ గారి కొలీగ్స్ అయినటువంటి ఆ లెక్చరర్స్ అందరూ కూడా మాట్లాడుకొని కుమ్మక్కయి మాస్టర్ గారిని ఏ విధంగా అయినా సరే ఇక్కడ అవమాన పాలన చేయాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు శ్రీరామనవమికి డొనేషన్ సాగు పెట్టుకొని మాస్టర్ గారి ఇంటి దగ్గరకు వచ్చారు. ఆ రోజు కూడా మాస్టర్ గారి ఇంటి దగ్గర నేను ఉన్నాను మాస్టర్ గారితో. ఆ రోజు వచ్చి వాళ్ళంతా కూడా డొనేషన్ అడిగితే మాస్టర్ గారు వెంటనే లోపలికి అమ్మగారికి తెలియజేసి వెంటనే శ్రీరామనవమి చందాను ఇచ్చారు. ఇచ్చిన వెంటనే మళ్ళీ ఒక మాట అడిగారు వాళ్ళు, సార్ మీరు సీతారామ కళ్యాణానికి వచ్చి మీరు అక్కడ కార్యక్రమంలో పాల్గొని మీ యొక్క అమూల్యమైనటువంటి విషయాలు ప్రవచనం చెప్పండి అని చెప్పి అడిగితే వెంటనే నేను రాను అని చెప్పకుండా వస్తానని చెప్పి వారు అక్కడ ఆ కార్యక్రమానికి వచ్చారు. అక్కడికి వచ్చి మాస్టర్ గారు ప్రవచనం మొదలుపెట్టిన వెంటనే వాళ్ళంతా అనుకున్నారు అప్పటి వరకు వాళ్ళు బాబా మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, మాస్టర్ దగ్గరికి వచ్చేవాళ్ళు కాదు. అలాంటి వాళ్ళంతా కూడా ఈయనేదో ఒక బలిశాస్త్రమో ఒక పంచాంగమో లేకపోతే ఇట్లాంటి ముహూర్తాలు పెట్టేదో లగ్నాలు పెట్టేదో ఇట్లాంటివి చేస్తుంటాడు అని చెప్పి అనేటటువంటి ధ్యాసలో ఉన్నారు. మాస్టర్ గారు ప్రవచనం మొదలుపెట్టిన వెంటనే ఆయన మ్యాథమెటిక్స్లో నుంచి, కెమిస్ట్రీలో నుంచి, ఫిజిక్స్లో నుంచి దేవుడు ఎలా ఉంటాడు, భగవంతుడు స్వరూపం ఎట్టుంటుంది అన్న విషయాలన్నీ కూడా మాస్టర్ గారు వారికి తెలియజేయడం జరిగింది. ఈ విధంగా మాస్టర్ గారు తెలియజేసిన తరువాత రోజుల్లో వాళ్ళంతా కూడా మందిరానికి రావడం, అప్పుడప్పుడు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు దర్శించుకోవడం అనేటటువంటిది కూడా జరుగుతూ ఉండేది. ఈ విధంగా మాకు మాస్టర్ గారు విద్యానగర్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంటంటే మాస్టర్ గారి దగ్గరే చదువుకుంటూ హాస్టల్లో ఉంటూ మాస్టర్ గారి దగ్గరకు వచ్చి సత్సంగంలోనూ మరియు అక్కడ మాస్టర్ గారి దగ్గర ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేటటువంటి ఈ దామోదర్ రెడ్డి అనేటటువంటి అబ్బాయి కొంతకాలానికి అనారోగ్యం పాలయ్యాడు. ఎందుకయ్యాడు అని అంటే అతను చదువుకొని ఉద్యోగంకి అప్లై చేసుకొని వెళ్ళరా అంటే మాస్టర్ గారి వదిలిపెట్టి వెళ్ళేదానికి అతనికి ఇష్టం లేక నేను ఉద్యోగానికి పోను, నేను ఇక్కడే ఉంటానని చెప్పినప్పుడు మాస్టర్ గారు అతనికి ఒక ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్ పెట్టుకోమని చెప్పగా అది మా ఊర్లో మా ఇంటి పక్కన ఒక పెద్దారెడ్డి గారి ఇంట్లో ఆ ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూల్ని దామోదర్ రెడ్డి గారు తో పెట్టించారు. మాస్టర్ గారు ఆ స్కూల్ పెట్టించారు. అప్పుడు నేను తరచూ పొద్దున పూట ఒక్కొక్కసారి విద్యానగర్కి వెళ్ళినప్పుడు, తపోవనంకి వెళ్ళినప్పుడు ఈ స్కూల్ దగ్గరే వెళ్ళి పక్కనే కాబట్టి అక్కడ నేను హారతులు చేసుకునేవాడిని. ఈ విధంగా దామోదర్తో బాగా సన్నిహితంగా ఉంటుండేవాడిని. అట్లా ఉంటే ఒకరోజు ఏం జరిగిందంటే ఆయనకు ఆరోగ్యం బాగలేక నెల్లూరు తీసుకుపోయారు అని చెప్పారు. నేను విషయం ఏంది అని తర్వాత రోజుల్లో అడిగితే అసలు నెల్లూరులో కూడా పెద్ద ఆ రోజుల్లో చాలా గొప్ప హస్తవాసి కలిగినటువంటి ఒక డాక్టర్ ఉండేవారు. వారి వద్ద ఈయనకి వైద్య చికిత్సలు చేయించినప్పుడు వారు ఏం చెప్పారు, వైద్య చికిత్సలు చేస్తూ ఉంటే ఈయన యొక్క జబ్బు ఇక్కడ
అర్థం కాని స్థితిలో ఉన్నాడు, నేను ఎప్పుడు ఇలాంటి కేసును తీసుకోలేదు, మీరు మద్రాసుకు తీసుకువెళ్ళండి అని చెప్పి వారు మద్రాసు హాస్పిటల్కి రెఫర్ చేశారు. అప్పుడు వీరిని మద్రాసు తీసుకెళ్ళారు. మద్రాసు తీసుకెళ్ళినప్పుడు మన మాస్టర్ గారి భక్తులుగా ఉండేటటువంటి మద్రాసులో ఉండేటటువంటి వాళ్ళు కొందరు వీరికి దగ్గర ఉండి, ఆ కృష్ణయ్య శెట్టి గారు, ఆ లక్ష్మక్క గారు ఇట్లాంటి వాళ్ళు అక్కడ దగ్గరుండి ఆయన్ని సేవ చేసుకుంటూ ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించారు. ఆ తర్వాత రోజుల్లో ఆయనకి టెస్టింగ్లు చేసిన తర్వాత ఈయన జబ్బు ఏమిటి అనేటటువంటిది డాక్టర్లు వెల్లడి చేశారు. ఇతనికి క్యాన్సర్ వ్యాధి వచ్చింది. ఈ క్యాన్సర్ వ్యాధి తగ్గాలంటే మామూలు క్యాన్సర్ అయితే ఒక 2 సంవత్సరాలు జీవిస్తాడు, అదే బ్లడ్ క్యాన్సర్ అయితే 2-3 నెలలకు మించి ఆయన బ్రతకరు అని చెప్పి డాక్టర్స్ అక్కడ చెప్పారు. ఆ విధంగానే ఆయనకి ఆ రిపోర్టు బ్లడ్ క్యాన్సర్ అని వచ్చిందని ఆ విషయం తెలిసిన తర్వాత 2-3 నెలల్లోనే అతను డాక్టర్ చెప్పిన విధంగానే ఆయన ప్రాణాలు విడవడం జరిగింది. ఆ తర్వాత అదే రోజు అమ్మగారు ఒంగోలులో మగబిడ్డను ప్రసవించడం జరిగింది. ఆ మరుసటి రోజు రాత్రి బయలుదేరి ఆయన దేహాన్ని విద్యానగర్కి తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించబోతే వాళ్ళు దాన్ని తీసుకోలేదు. ఆ విధంగా తీసుకోకపోయేటప్పటికే ఈయన ఆ దేహానికి సంస్కారాలు చేయాలంటే ఎవరు చేయాలి? అందుకని ఆయన్ని తీసుకొచ్చి మాస్టర్ గారు తపోవనంలో సత్సంగం చెప్పే హాల్లోనే ఆయన్ని పడుకోబెట్టి మా అందరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా మనిషిని పంపించి చెప్పి అట్లా దామోదర్ చనిపోయారు, మీరంతా వచ్చి మనం ఆయనకి దహనక్రియలు చేయాలి, మీరు వెంటనే రండి అని అంటే మేము ఉదయం వెంటనే బయలుదేరి ఆ కార్యక్రమానికి వెళ్ళాం. అప్పుడు ఈ రాహుకాలాలని అవని ఇవని కొందరు చేసిన దానివల్ల దేహాన్ని తీసుకువెళ్ళేదానికి కొంచెం ఆలస్యమైంది. ఈలోపు రావుకాలం టైం 12:30, 10:12 అనేటప్పటికి ఆ రోజు ఆలస్యమైంది. దానివల్ల 1 గంట పైన మేము ఆ యొక్క కార్యక్రమాలు నిర్వహించి మాస్టర్ గారు ఇంటి దగ్గర నుంచి విద్యానగరు మా ఊరు మధ్యలో ఉండేటటువంటి ఆ సువర్ణముఖి నది ఒడ్డున వీరికి అంత్యక్రియలు చేసేదానికి ఆయన్ని తీసుకెళ్తూ ఉన్నాం. అట్లా తీసుకెళ్తూ ఉండేటప్పుడు మాస్టర్ గారికి ఉన్నటువంటి ఒక టెలిగ్రామ్ తీసుకొని పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి ఇచ్చాడు, సగం దారిలో. అట్లా ఇచ్చినటువంటి ఆ టెలిగ్రామ్ చదువుకొని మాస్టర్ గారు కామ్గా సరే అన్నారు. ఇట్లా ఈ దామోదర్ రెడ్డికి తండ్రిలాగా ఆ కుమ్మసట్టి పట్టుకొని వారు అంత్యక్రియలు చేశారు. ఏ తల్లి తండ్రి కూడా తమ బిడ్డలకు చేసుకోగలిగి ఉండి కూడా చేసుకోలేనటువంటి ఆ యొక్క ధర్మ కార్యాన్ని, ఆ యొక్క సంస్కారాన్ని మాస్టర్ గారు వారికి చేశారు. ఈ విధంగా మాస్టర్ గారి యొక్క గొప్ప ప్రేమతత్వం, వారిని ఎవరు ఎంతమంది నిందలు మోపినా, ఎన్ని రకాలైనటువంటి వారిని మోసం చేసినటువంటి వాళ్ళు వారి దగ్గరికి వచ్చినా ఏ రోజు కూడా వారు ఎవరిని కూడా బాధ పెట్టకుండా వారు ఎంతో ప్రేమతో వారు అందరినీ కూడా దగ్గర తీసుకునేవారు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఆ రోజుల్లో ఈ మాస్టర్ గారు దగ్గరికి ఎలాంటి వారిని ఎదిరించేటటువంటి శక్తి లేనటువంటి హేతువాదులు, నాస్తికులు కూడా వారు వచ్చి ఒకరోజు ఈ యొక్క దామోదర్ గారి యొక్క విషయాన్ని అడ్డం పెట్టుకొని మాస్టర్ గారిని ఎదిరించాలని వచ్చారు. ఒక 100 మంది వచ్చారు. మాస్టర్ గారు రూమ్ పక్క నుంచి, కిటికీ పక్క నుంచే వెళ్తున్నారు, రచ్చరచ్చ చేస్తున్నారు బయట. అప్పుడు నేను మాస్టర్ గారి ఇంట్లో కూర్చొని ఉన్నాను, మాస్టర్ గారు నేను ఉన్నాం. అప్పుడు మాస్టర్ గారు చెప్పారు, ఏరా వాళ్ళు ఎవరో రచ్చ చేస్తున్నారు, అక్కడ ఎవరో ఏందో నా కోసం వచ్చుంటే పిలువు లోపలికి అన్నారు. నేను బయటకు వెళ్ళి వాళ్ళందరినీ రండి అని చెప్పి పిలిచేటప్పటికే మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోయి అందరూ అక్కడికి ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఈ విధంగా అందులో ప్రముఖ నాస్తికుడు, కమ్యూనిస్ట్ అయినటువంటి నాకు బంధువు అయినటువంటి ఒక ఆర్ఎంపీ డాక్టరు, మా బంధువు డాక్టర్ శివాజీ గారు కూడా ఉన్నారు. అప్పుడు వాళ్ళు ఎవరో తెలియకపోయినా మా మామగారు నాకు తెలుసు కాబట్టి, మామ రండి సార్ మాస్టర్ గారు పిలుస్తున్నారు, మీరు వచ్చి ఆయనతో మాట్లాడండి అని చెప్పి నేను కేకలేస్తుంటే అదే పరుగులుగా వెళ్ళిపోయారు. అంటే మాస్టర్ గారిని
ఎదిరించే శక్తి లేక ఈ కార్యక్రమం ఇది అడ్డం పెట్టుకొని వచ్చినా కూడా వాళ్ళు అక్కడ మాస్టర్ గారి దగ్గరికి సన్నిధిలోకి రాలేకపోయారు. ఆ విధంగా మాస్టర్ గారి సన్నిధిలో ఇట్లాంటి కొన్ని విషయాల వల్ల మాస్టర్ గారు అక్కడి నుంచి విద్యానగర్ నుంచి ఆ యొక్క కాలేజీ వాళ్ళ ఇబ్బందుల వల్ల వారు వెళ్ళాల్సి వచ్చింది. ఇట్లా ఆ యొక్క కార్యక్రమాలన్నీ జరిగిపోయినాయి. ఆ తర్వాత మాస్టర్ గారిని అప్పుడు శరత్ బాబు గారు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ఆయనకి ఒక ఉద్యోగం వచ్చింది, చెక్కింగ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం. అది కొద్ది రోజులు నిర్వహణ చేసి వారు ఆగిపోయారు. నేను ఉద్యోగం చేయను, నాకు ఇష్టం లేదని చెప్పి మాస్టర్ గారితో చెప్తే, అరే నువ్వు కూడా కాన్వెంట్ స్కూల్ పెట్టుకో అని చెప్పి ఆయనకి వెంకటగిరిలో ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ స్కూలు పెట్టించున్నారు అంతకుముందే. అందువల్ల మాస్టర్ గారిని అతను వెంకటగిరి నుంచి అప్పుడప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత ఒక 2 మాసాలు మాస్టర్ గారు వెంకటగిరి రాజా గారి ఇంట్లో అక్కడ 2 మాసాలు ఉండి వారికి బాబా గురించి, గురుచరిత్ర గురించి గొప్ప విషయాలన్నీ కూడా వాళ్ళకు తెలియజేసిన తర్వాత ఒంగోలు వెళ్ళిపోవడం జరిగింది మాస్టర్ గారు. ఇట్లా కొన్ని అనవసరమైనటువంటి ఇట్లాంటి బయట ఏదో వాడి కర్మగాలి అట్లాంటివి జరిగితే అవన్నీ కూడా ఆపాదించి మాస్టర్ గారిని భ్రష్టు పట్టించాలా, మాస్టర్ గారి మీద నింద మోపాలనేటటువంటి సూచన వాళ్లకు ఎలాంటి అవకాశం లేనటువంటి విధంగా బాబా మాస్టర్ గారిని అనుక్షణం కాపాడుతూ వచ్చారు. ఆ విధంగా మాస్టర్ గారు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అన్నింటిలో కూడా నేను కూడా దగ్గరుండి కొన్ని విషయాలు చూశాను. అలాగే ఒకసారి డాక్టర్ సమరం గారు వచ్చారు. నేను చదువుకునే రోజుల్లోనే సమరం గారు వచ్చి వాదించాలని వచ్చారు. వచ్చి 1 గంటలోనే పరారైపోయారు ఆయన. ఎందుకనంటే వారు కాలేజీ క్యాంపస్లో ఆ ఆవరణలో లేకపోతే మాస్టర్ గారు ఉన్న సన్నిధిలో గుడి దగ్గర ఏదన్నా ఈ వాదన పెడితే వాళ్ళు ఎవరైనా వస్తారు, ఇబ్బందులు పెడతారేమో అన్న భయంతో మా ఊరు క్రాస్ రోడ్డు దగ్గర ఒక రైస్ మిల్ ఉంటే ఆ రైస్ మిల్లో వారు ప్రోగ్రాం పెట్టారు. ప్రోగ్రాంకి వచ్చారే కానీ ఆ టాస్ వేస్తే మాస్టర్ గారికి ముందు వచ్చింది, మాట్లాడే సమయం వచ్చింది. అప్పుడు మాస్టర్ గారు ఒక చిన్న రోజా మొక్క తీసుకొచ్చి ఒక పువ్వు, ఆకులు, కాండము, వేర్లతో ఉండేటటువంటి చిన్న రోజా మొక్క తెచ్చి ఆయనతో వాదన మొదలుపెట్టారు. ఆ వాదనలో పువ్వు దుంచారు, తర్వాత ఆకులు దుంచారు, తర్వాత కాండం దుంచారు, వేళ్ళు చూపించారు. ఇదేం చెట్టు అని అంటే ఆయన రోజా చెట్టు అంటారు. రోజా చెట్టు ఎక్కడుంది చూపివాయా అంటే చూపిలే. దీనికి ఇట్లా ఆ వాదనలో మాస్టర్ గారు 30-40 మంది 50 మంది సైంటిస్టులను వాళ్ళ గురించి ఉదాహరణలు చెప్తుంటే ఈయన 2-3 ఉదాహరణలు చెప్పేటప్పటికే ఆయనకి కష్టమైపోయి ఈయన ఇట్ట కాదు, ఈయనకి బలి శాస్త్రము, ఇందాక చెప్పినట్టు ప్రశ్నాశాస్త్రము, పుట్టుమచ్చల శాస్త్రం చెప్తుంటాడు కాబట్టి ఈయనకేం తెలియదు అని ఆయన బైబిల్లో నుంచి కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ప్రతి బైబిల్లో వేసినటువంటి ప్రశ్నలను ఆ చర్చి ఫాస్టర్లు కూడా చెప్పలేనటువంటి లోతైనటువంటి బైబిల్లోని విషయాలను ఆయనకి చెప్పేటప్పటికే వారు ఇంకా నాకు సమయం అంది, ట్రైన్ టైం అవుతుంది, నేను వెళ్ళిపోతానని వెంటనే గూడూరు వెళ్ళి అక్కడి నుంచి వారు వెళ్ళిపోవడం జరిగింది డాక్టర్ సమరం గారు. అలాగే ఒంగోలులో ఉంటున్నప్పుడు నేను అప్పుడప్పుడు వెళ్ళి మాస్టర్ గారిని దర్శనం చేసుకొని 1-2 రోజులు మాస్టర్ గారి దగ్గర ఉంటూ ఆయన ప్రతి పుట్టినరోజుకు వెళ్ళి వస్తూ ఉండేవాడిని. ఆ విధంగా వారిని దర్శించుకుంటూ వస్తూ ఉండేటటువంటి సమయంలో ఒకరోజు అక్కడ ఉండేటటువంటి మున్సిపల్ హై స్కూల్లో, సంతపేటలో ఉండే స్కూల్లో పెద్ద మీటింగులు జరుగుతున్నాయి, ఉపన్యాసాలు జరుగుతున్నాయి. అందులో ఒంగోలులో గొప్ప పేరుగాంచినటువంటి ప్రవచకుడు గాలి శేషగిరిరావు గారని వాళ్ళు బ్రదర్స్ ఉన్నారు, సుబ్బారావు గారు, శేషగిరిరావు. వాళ్ళు అక్కడ ప్రవచనం చెప్తున్నారు. వాళ్ళు ప్రవచనం చెప్తుంటే ఆ ప్రవచనం చివరి రోజు మాస్టర్ గారిని ఇన్వైట్ చేశారు. అట్లా ఇన్వైట్ చేసినప్పుడు మాస్టర్ గారు నేను ఆ సమయంలో నేను అక్కడ వెళ్ళున్నప్పుడు మాస్టర్ గారు అరే స్కూల్ దాకా పోదాం రారా అని చెప్పి తీసుకుపోయి ఆ స్కూల్లో ఆడియన్స్ కూర్చునేటటువంటి ఆ స్టేజీ ముందు ఆ లాన్లో మాస్టర్ గారు కూర్చుంటూ అరే కూర్చోరా అన్నారు నన్ను కూడా. అట్లా ఇద్దరం పక్కపక్కన కూర్చున్న తర్వాత ఈ మీటింగ్కి కావాల్సినటువంటి పురప్రముఖులందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా కుర్చీలు వేసి మొత్తం ముందు వాళ్ళందరినీ పిలిచి వాళ్ళందరూ కూడా స్టేజీ ఎక్కి వాళ్ళ మాటలు మాట్లాడుతున్నారు. ఈ లోపల ఎవరో చెప్పారు భరద్వాజ్ గారు వచ్చున్నారు అక్కడ అని. వెంటనే మైక్లో అనౌన్స్ చేశారు,
ఇట్లా మాస్టర్ గారు ఎక్కడన్నా ఉంటే స్టేజ్ మీదకి రండి అన్నప్పుడు ఆ లాన్లో నుంచి నేను తీసుకుపోయి మాస్టర్ గారిని ఆ డయాస్ దగ్గర వదిలిపెట్టాను. వదిలిపెట్టి మళ్ళీ వచ్చి నేను అక్కడే అదే స్పాట్లో కూర్చున్నాను. ఆ తర్వాత మీటింగ్ 8:30 కల్లా పూర్తి అయిపోయింది. 6:30కి స్టార్ట్ అవుతుంది. 8:30కి ప్రతిరోజు వాళ్ళు పూర్తి చేస్తారు. ఆ ఉపన్యాసం పూర్తయిన తర్వాత మాస్టర్ గారు ఆ యొక్క ప్రవచకుడితో ఈ మాట అన్నారు, ఏమి నువ్వు ఇలాగా అధర్మాన్ని బోధిస్తున్నావు, ఇది తప్పు కదా అని అంటే, ఎట్లా తప్పు అని చెప్పి ఆయన వాదన మొదలుపెట్టారు. సరే ఇక్కడ జనాలు అంతా ఇళ్ళకపోతున్నారు, మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది, ఎందుకు మా ఇంటి దగ్గరికే పోదాం రా అని చెప్పి మాస్టర్ గారు వారిని తీసుకొని మాస్టర్ గారి ఇంట్లో సంతపేటలో ఇంటికి తీసుకొచ్చారు. అప్పుడు నేను కూడా ఉన్నాను అక్కడనే. రాత్రి 9:45 మొదలైంది ఉపన్యాసం. ఇద్దరి మధ్య వాదన. ఆయన ఇద్దరు ఖండించుకుంటూ ఇట్లా ఉపన్యాసం తీవ్రమైనటువంటి రీతిలో సాగుతూ ఉంది. ఇట్లా రాత్రి 12:30 అయ్యేటప్పటికే వారికి అర్థమైపోయింది. వెంటనే మాస్టర్ గారి పాదాల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి, అయ్యా నేను నిజంగా ఇప్పటి వరకు చెప్పిందంత అధర్మమే, నేను అధర్మాన్నే బోధిస్తున్నాను, ఇంకెప్పుడు అట్లాంటి పని చేయను, నేను ధర్మబద్ధంగానే ఇంకా ప్రవచనాలైనా ఏదైనా చెబుతానని చెప్పి మాస్టర్ గారికి మాట ఇచ్చి, ఆ తర్వాత మాస్టర్ గారు భోంచేసి వెళ్ళండి అని చెప్పారు. ఏది 12:30 తర్వాత రాత్రి. అప్పుడు మాస్టర్ గారి ఇంట్లోనే అందరికీ కూడా భోజనాలు పెట్టడం జరిగింది. నేను కూడా మాస్టర్ గారికి ఎదురుగా వెళ్ళి కూర్చున్నాను. అప్పుడు మాస్టర్ గారు, అరే అక్కడెందుకు రా, ఇక్కడ రా అన్నారు. నేను పెద్దవాళ్ళు ఉన్నారు కదా సార్, వద్దు అని అంటే, లేదు వచ్చి కూర్చోవాయి అని చెప్పి నన్ను మాస్టర్ గారు పక్కన కూర్చొని, మేము ఆ రోజు మాస్టర్ గారి ఇంట్లో సంతపేటలో భోజనం మాకు చేయడం జరిగింది. చివరిలో మాస్టర్ గారి యొక్క ఆ యొక్క ఉచిష్టం కూడా మాకు కొంచెం పెరుగన్నం దొరికింది. అది నాకు జీవితాంతం ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. అది అట్లా విద్యానగర్లో ధుని వెలిగించేదానికి ఏప్రిల్ నెలలో మన మాస్టర్ గారు సమాధికి ముందు ధుని వెలిగించారు. ఆ విద్యానగర్లో ధుని వెలిగించేదానికి వచ్చినప్పుడు కూడా మాస్టర్ గారు ఏం చెప్పారంటే, ఆ కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత పక్కన ధ్యాన మందిరం నిర్మాణానికని అప్పటికి కట్టలేదు. ఆ ధ్యాన మందిర నిర్మాణం దగ్గర ఒక యాప చెట్టు ఒకటి ఉండేది. అక్కడ ఇసుక తిన్నెలు ఉండేటివి. ఆ ఇసుక తిన్నెల్లో ఆ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత సాయంత్రం 4 గంటలకి ఆ ఇసుక తిన్నెల్లో కుర్చీ వేయమని చెప్పి కుర్చీ వేశారు. ఆ కుర్చీ పక్కన నేను కిందనే ఇసుకలోనే నేను కూర్చున్నాను, పక్కనే కూర్చున్నాను, మాస్టర్ గారు కూర్చున్నారు. ఆ గ్రామస్తులుగా ఉండేటటువంటి ఆ పెద్దవాళ్ళు, వయసులో ఉండే పిల్లకాయలు అందరూ కూడా మొత్తం వచ్చారు మాస్టర్ గారి అక్కడికి వచ్చి వారి యొక్క కష్టాలు, వారి యొక్క సమస్యలు విన్నవించుకున్నారు. వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గాలు మాస్టర్ గారు చెప్పారు. నేను మొదటి నుంచి కూడా మొట్టమొదటి సత్సంగంకి నేను ధ్యానం నేర్చుకోవాలని వెళ్ళిన రోజు నుంచి మాస్టర్ గారు చివరి వరకు కూడా నేను ఏ రోజు ఆయన ఏ ప్రశ్నలు వేయలేదు, ఆయన్ని విసిగించలేదు. ఆ విధంగా వారితో ఉంటూ ఉండేవాడిని. ఆ విధంగా ఉంటూ ఆ రోజు మాస్టర్ గారు అందరినీ సమస్యలు చెప్పేసిన తర్వాత చివరిలో ఏమన్నా అడుగుతావా అన్నారు నన్ను. అప్పుడు నేనేం చెప్పాను, అయ్యా నాకు ఎలాంటి ఇది లేదు అని చెప్పిన వెంటనే మాస్టర్ గారు నాకు, అయ్యా నీకు 3 క్షేత్రాలు చెప్తాను, నువ్వు ఆ 3 క్షేత్రాలు నీ యొక్క కంఠంలో ప్రాణం ఉండగా నువ్వు వెళ్ళి వాటిని దర్శించుకుంటా ఉండు అని చెప్పారు. సరే సార్ చెప్పండి అని అంటే, విద్యానగర్ బాబా మందిరం చెప్పారు. విద్యానగర్ బాబా మందిరము, తర్వాత గొలగమూడి వెంకయ్య స్వామి సన్నిధి, షిరిడి, ఈ 3 క్షేత్రాలు నీకు ఇస్తున్నాను రా. ఈ 3 క్షేత్రాల్లో నువ్వు ఎన్నిసార్లు నువ్వు దర్శనం చేసుగలుగుతావో, ఎన్నిసార్లు నువ్వు అక్కడ పోయి పారాయణ చేసుకుంటావో, ఎన్నిసార్లు నువ్వు ప్రదక్షిణలు చేసుకుంటావో, లేదు ఊరికే నిద్ర చేసి వస్తావో, అదే నీ సాధన అని చెప్పి నాకు వారు ఆ రోజు బోధించారు. అది నేను మనసులో పెట్టుకొని నేను ఆ క్షేత్రాలకు అప్పుడప్పుడు వెళ్ళి దర్శనం చేసుకుంటుంటాను. ఉద్యోగరీత్యా తర్వాత రోజుల్లో తరచూ వెళ్ళేదానికి నాకు సమయం లేనప్పుడు ఆ వచ్చినటువంటి ఒక్క రోజులో ఈ క్షేత్రాలకు అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాను. ఆ విధంగా మాస్టర్ గారితో గడపడం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు కలిచేడులో బాబా మందిర శంకుస్థాపనకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు మాస్టర్ గారు ప్రవచనం చెప్పారు. ఆ రోజుల్లో నాకు పెద్ద శాన్యో టేప్ రికార్డర్ పెద్దది ఉండేది, 4 స్పీకర్స్ శాన్యో టేప్ రికార్డర్ ఉండేది. నేను కాస్ట్లీ సీడీలు వాడేవాడిని, అవి క్యాసెట్లు.
ఆ క్యాసెట్స్లో సోనీ టీడీకే అనేటటువంటి క్యాసెట్లు కొని నేను అక్కడ కల్చర్లో ప్రసంగాన్ని నేను రికార్డ్ చేశాను. రికార్డ్ చేసిన తర్వాత ఆ రోజు వాళ్ళు మైక్లో అనౌన్స్మెంట్కి పాటలు కొన్ని వేసేటప్పుడు డెక్ ఉండింది కాబట్టి ఆ డెక్లో కూడా మంచి క్యాసెట్లు 2 ఇచ్చి ఆ యొక్క ఉపన్యాసాన్ని రికార్డ్ చేయించాను. నా దానిలో కూడా నేను రికార్డ్ చేసుకున్నాను. ఆ విధంగా ఆ కలిసేడు ఉపన్యాసాన్ని రికార్డ్ చేసుకునేటటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించారు మాస్టర్ గారు. ఇట్లా నాకు వారితో అనుబంధంతో ఎన్నో విషయాల్లో నేను వారితో కూడా ఉండడం జరిగింది. ఆ తర్వాత రోజుల్లో ఒకసారి ఆ యాత్రకు పోయినప్పుడు మమ్మల్ని ఆదోనికి తీసుకుపోయిన తర్వాత మంత్రాలయం తీసుకెళ్ళారని చెప్పాను. ఆ మంత్రాలయం తీసుకెళ్ళినప్పుడు ఉదయం తెల్లవారుజాముకి మేము అక్కడికి చేరాం. తెల్లవారుజామున కాలకృత్యాలకని మాస్టర్ గారు అరే పోదాం రారా అని చెప్పి నన్ను దూరంగా ఆ నది ఒడ్డును చాలా దూరంగా నడిచి వెళ్ళాం ఇద్దరం. వెళ్ళిన తర్వాత మాస్టర్ గారు ఇంకా లోపలికి వెళ్ళారు. నేను కొంచెం యువతలు ఉండి కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత నదీ స్నానం చేశాము ఇద్దరము. తలస్నానం మునిగి చేసినాము. అట్లా మందిరానికి వచ్చిన తర్వాత అక్కడ మందిరం దగ్గర ఉండేటటువంటి మేము ఆ యొక్క సత్రంలో విడిది చేసి ఉండే ఆ సత్రంలో కూర్చొని మాస్టర్ గారు తలదుడుచుకుంటున్నారు, నేను తలదుడుచుకుంటూ ఉన్నాను. శుభ్రంగా ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాం. ఆ మాస్టర్ గారు అప్పుడప్పుడు ఏదో అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు. ఈ లోపల ఆయన శుభ్రంగా తుడుచుకున్న తర్వాత నేను తుడుచుకున్నాను. మాస్టర్ గారికి ఒక అలవాటు ఉండేది. ఆయన ఎప్పుడు తలస్నానం చేసినా ఒక 10-15 నిమిషాల తర్వాత వెంటనే బాగా అయిపోయిన ఆరిన వెంటనే ఆయన కొబ్బరి నూనె రుద్దుకుంటారు. ఆ రోజు కూడా ఆయన కొబ్బరి నూనె తల దుడుచుకొని కొబ్బరి నూనె రుద్దుకొని ఆయన ఏం చేశారంటే అరే సమరు పెట్టుకుంటావా అన్నారు. సరే పెట్టుకుంటాను సార్ అని చెప్పి ఆ డబ్బా ఇస్తాడేమో అని చెప్పి డబ్బా ఎత్తుకొని ఇట్లా అన్నాడు. ఆ డబ్బా నాకు ఇస్తాడు తీసుకుందామని అనుకోగానే అరే వద్దురా చెయ్యి పట్టు అన్నారు. చెయ్యి కూడా వద్దురా అని చెప్పి ఆయన చేతిలో పోసుకొని నాకు తలకు సమరు పెట్టి ప్రేమతో ఆయన మర్దన చేసి తర్వాత దువ్విన అడిగితే దువ్విన వద్దు దగ్గరికి రా అని చెప్పి నాకు తల దువ్వి ఆయన ఎంత ప్రేమని నాకు చూపించారో అది తలుచుకుంటేనే నాకు ఆనందం వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా వారి యొక్క దివ్యమైనటువంటి ప్రేమ అది ఎవరికి కూడా అది దొరకాలని అంటే వాళ్ళు ఆయన యొక్క నిజతత్వాన్ని తెలుసుకోవాలి. ఆయన ఒక ఊరికైనా కాలేజీలో లెక్చరరు, ఆయన ఒక బాబా భక్తుడు అని చెప్పి చెప్పుకునే వాళ్లకు ఆయన అర్థం కాడు ఎవరికి. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణ మూర్తి, ఆ స్వరూపమే అక్కడ విద్యానగర్కి రావడం జరిగింది. అలాగే శ్రీమన్నారాయణ మూర్తి అంశతో ఉండేటటువంటి ఆ యొక్క సాక్షాత్తు భగవాన్ వెంకయ్య స్వామి దర్శనం ఇప్పించడం జరిగింది. ఈ విధంగా మాస్టర్ గారితో నేను అనేక పర్యాయాలు వారు జీవించి ఉన్నంత వరకు వెళ్ళగలిగాను, చూడగలిగాను. కానీ చివరిలో వారు సమాధి చెందేటటువంటి సమయానికి నన్ను హైదరాబాద్కు పంపించేశారు. అక్కడ హైదరాబాద్లో నేను ఆ 3 నెలలు అక్కడ ఉండి వచ్చే సమయంలో నేను ప్రతి నిత్యం కూడా ఆ బిర్లా మందిర్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేదానికి వెళ్ళి సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో నేను ఆ ప్లానెటేరియం కొండ మీద ఒక బండ మీద కూర్చొని ధ్యానం చేసుకునేవాడిని. ఆ తర్వాత సూర్యాస్తమయం అయిన వెంటనే స్వామిని దర్శనం చేసుకొని అక్కడ గంధం పెట్టుకొని ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి నేను తిరిగి నా గదికి వచ్చేసేవాడిని. ఆ విధంగా అక్కడికి వెళ్ళే రోజు ఆ రోజు సాయంత్రం 4:30 ఆ సమయంలో ఆకాశంలో ఒక దివ్యమైనటువంటి కాంతి గోళం ఒకటి వెళుతూ ఉంది. నేను అనుకున్నాను ఈ యొక్క జెట్ రాకెట్స్ ఏమో ప్లేన్స్ ఏమో అని అనుకున్నాను. కానీ తర్వాత మరుసటి రోజు ఆ యొక్క దినపత్రికల్లో నిన్న సాయంత్రం 4:05 ప్రాంతంలో ఒక కాంతివంతమైన గోళం ఒకటి దక్షిణం నుంచి ఉత్తరంకి వెళ్ళింది అని చెప్పి ఆ పేపర్ రాసినారు. అది మరుసటి రోజు నేను ఆ యొక్క దినపత్రికలు కొని పెట్టుకున్నాను. కానీ నా స్నేహితుడు ఆ పత్రికలన్నీ ఇంటి దగ్గర అరమాల్లో వేసుకోవాలని చెప్పి ఎత్తుకొని వెళ్ళిపోయాడంట నేను లేనప్పుడు. ఆ విధంగా నేను ఆ రోజు ఆ దివ్యమైనటువంటి ఆ యొక్క కాంతి గోళాన్ని చూశాను నేను. అప్పుడు నాకు మనసులో అనిపించింది ఎవరో గొప్ప మహాత్ముడు సిద్ధి పొందుతున్నారు అని అనిపించింది. ఎందుకనంటే రమణ మహర్షి జీవిత చరిత్ర నేను ఆల్రెడీ చిన్నప్పుడు ఆ సమయంలో చదువుకొని ఉన్నాను కాబట్టి వారు సిద్ధి పొందినప్పుడు కూడా వారు ఆ యొక్క జ్యోతి స్వరూపంగా ఆ యొక్క గిరి ప్రదక్షిణ చేసి ఆ గిరిలో అంతర్ధానం అయ్యారు. అలాగే ఎవరో గొప్ప మహాత్ములు సిద్ధి పొందుతున్నారనేటటువంటి ఆ యొక్క ఆలోచనతో నేను ఆ రోజంతా ఆలోచన చేశాను. కానీ నాకు మాస్టర్ గారు సమాధి అయ్యారన్న విషయం నాకు తెలియదు.
జై సాయి మాస్టర్. జై సాయి మాస్టర్. చాలామంది మా వీడియోస్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయట్లేదు. సుమారు 90% మంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు అందరూ కనుక సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పకుండా మీరు ఆదరించండి. మా ప్రతి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. మీ ఆశీర్వాదములు అందించండి. ధన్యవాదాలు.